ఇక్కడ బేసికల్గా ఫండమెంటల్స్. సో ఇది నాదే ఒక పొయ్యి డిజైన్ అందులో. సో ఏదైనా సరే మనము కంబషన్ చేసిన ఇందులో 3 పద్ధతులు ఉంటాయి మీకు. కంబషన్ ఒకటి ఉంటుంది పద్ధతి. కంబషన్ అంటే డైరెక్ట్ కాలబెట్టడం. ఎనీ బయోమాస్ని మీరు పొయ్యిలో కట్టే అన్నండి సార్. మామూలుగా కంబషన్ అనే పద్ధతిలో పొయ్యిలో కూడా బొగ్గు వెళ్తుందా రాదా? అది అంటే మామూలుగా కంబషన్ పద్ధతిలో కూడా ఆ ఫ్లేమ్ ఎక్స్టింగ్విష్ అయితే ఫర్ సమ్ రీజను, అంతే కదా. వంట చేస్తే ఆ నిప్పుకలు ఆరిపోతే పొయ్యి చల్లారుతుంది. చల్లారినాక కొన్ని బొగ్గులు మిగులుతాయి, ఒక పద్ధతి. రెండో పద్ధతి ఏంది, ఆడ ఉన్న లేడీ కొన్ని నీళ్లు చల్లింది అనుకుందాం కట్టెల మీద, అప్పుడు కూడా బొగ్గు అవుతుంది. మూడో పద్ధతి ఏంది, ఆ 2 కంబషన్ పద్ధతిలో బొగ్గు. మూడో పద్ధతిలో ఏం చేస్తుంది, ఆమె ఇసుకలకు 2 కట్టెలు పెట్టింది అనుకుందాం, అప్పుడు కూడా బొగ్గు అవుతుంది. అంటే మామూలుగా ఆమె పైరాలసిస్ చేస్తలేదు. పైరాలసిస్ అంటే అన్ని కంట్రోల్ కండిషన్లు ఏం చేస్తలేదు, మామూలుగా వండుకుంటుంది. ఆక్సిజన్ వచ్చిన కాడికి వచ్చింది, అందని కాడిది బొగ్గు అయింది కదా. అయినాక ఆ బొగ్గును కూడా మనం వాడుకుంటున్నాం. దాన్ని బయోచార్ కింద వాడచ్చు. ఈల్డ్ తక్కువ ఉంటుంది, మీకు 5% రావచ్చు, 15% రావచ్చు, ఎక్కువ రాదు. పైరాలసిస్ పద్ధతిలో చేస్తే మీకు 20%, 30% అట్లా వస్తుంది. అంటే కంట్రోల్ కండిషన్ లేదు. అది 100 కిలోల కట్టెలు వాడింది అనుకో, ఆమె ఊర్లో ఉన్న ఆమె పొయ్యిలో పెట్టింది అనుకో, ఆమెకు 100 కిలోల కట్టెలు వాడితే 5 కిలోల బొగ్గు తయారవుతుంది. మీరు కావాలంటే గవర్నమెంట్ స్కూల్లో చూసినా కనబడుతుంది. ఇప్పుడు కూడా మిడ్ డే మీల్స్ అని వండుతారు కదా, ఒక ఆమె డబ్బా పెట్టుకొని ఉంటుంది రెడీగా. రోజు వంట చేయాలి, నీళ్లు చల్లాలి, డబ్బాలో బొగ్గు వేసుకోవాలి, అమ్ముకోవాలి. వాళ్ళు వంట చేసిన దానికంటే ఇది ఎక్కువ లాభం అనిపిస్తుంది. ఇప్పుడు నిన్న నేను పోతే ట్రైనింగ్ ఈయనకి పోతే సిద్దిపేటలో కొనుక్కొచ్చారు. ఈ చంక్స్ ఎంత కొన్నారో తెలుసా? 50 రూపాయలు కిలో. 50 రూపాయలు రీటైల్ మార్కెట్. నేను ఇప్పుడు ఇంతకుముందు మీకు చెప్పిన 20-25 రూపాయలు హోల్సేల్ మార్కెట్. సార్ ఫండమెంటల్ అయితే ఇస్త్రీపెట్టెలు అని అంటాం. బేసికల్గా మన కళ్ళ ముందటే కనబడేది. మీ ఏరియాలో కూడా ఏంటన్నా బొగ్గుది ఒకటి ఉంది అంటే, బొగ్గుది ఉంటుంది కదా ఒకటి, అది ఇస్త్రీపెట్టెలు అని ఒకటి ఉన్నది మనకు, అది ట్రెడిషనల్గా అదొకటి. రెండోది ఏంటంటే ఇప్పుడు హైదరాబాదు కుసీన్ అంటాం మనం. ఇవన్నీ కూడా వంటలు, చాలా వంటలలో బొగ్గు కావాలి, బొగ్గు పొయ్యిలు కావాలి వాళ్ళకు, లేదా ఇంగుళాలు కావాలి. వంటలకు కూడా బిర్యానీ టైప్ కొన్ని స్పెషల్గా చేస్తారు, వాళ్ళు మెన్షన్ కూడా చేస్తారు మేము దీని మీదే వండుతామని. కొంతమంది ట్రెడిషనల్గా దేవుని ప్రసాదాలు చేసేటోళ్ళు, లైక్ కర్ణాటక బ్రాహ్మణ్స్ ఉంటారు కొంతమంది, వాళ్ళు ఈ బొగ్గు పొయ్యిలే పెడతారు, కుంపటి పొయ్యిలు అని పెట్టుకొని వండుకుంటారు. ఇంకా కొంతమంది అట్లా కూడా ఉన్నారు, అట్లా ట్రెడిషనల్గా కూడా ఉన్నారు. ఇక మూడోది బార్బెక్యూస్. ఇప్పుడు వెరీ హై డిమాండ్ ఉన్నది బార్బెక్యూస్. అది పెరుగుతున్నది ఎవ్రీడే. బార్బెక్యూ ऐसा करके రోస్ట్ కరికే కానీ ఇంతకుముందు లేకుండే కల్చర్, అది ఫుల్ పెరుగుతున్నది. సో ఇదే కాకుండా మళ్ళీ సూర మిగిలింది అనుకో అగరబత్తిలకు పోతుంది, అగరబత్తి ఇండస్ట్రీకి పోతుంది. ఫైన్ పౌడర్ మిగులుతుంది కదా, అది ఉత్తగా ఏం పోదు. లేదా ఫైన్ పౌడర్ ఏడున్నా దాన్ని మళ్ళీ పెల్లెట్స్ బ్రికెట్ చేస్తారు. అంటే మళ్ళీ మనకు కంబషన్కి పనిచేస్తుంది. పొయ్యిలు ఉంటాయి, పొయ్యిలలో కూడా ఫ్యూయల్గా పోతుంది అట్లా. సో ఇన్ని రకాలు మనకు నార్మల్. ఇది కాకుండా మళ్ళీ స్టీల్ ఇండస్ట్రీకి పోతుంది, బాయిలర్లకు పోతుంది. సో అట్లా అన్లిమిటెడ్ ఉంది మనకు. అంటే करते आप नहीं करते होंगे. बहुत सारे लोग अभी अफ्रीका गए तो अफ्रीका एक कॉन्टिनेंट है जहाँ कोयला का चूल्हा ज़्यादा जलता है अफ्रीका में. हमारे यहाँ भी 2 तरह के चूल्हे रहते, కుంపటి పొయ్యి అని అంటాము. మీరు చూసి ఉంటారు, వేరే ఉంటుంది, గట్టిగా ఉంటుంది. तो एट वन टाइम हम दोनों भी करते थे. अभी तो लकड़ी का चूल्हा ज़्यादा है, लेकिन थोड़े लोग कोयला का भी पसंद करते. जैसा हैदराबाद में भी कुछ होटल रहते, उन लोग कोयला ही डालते. अगर उन लोग चिकन का टिक्का बनाना है तो कोयला चाहिए ना उसको, उसके तंदूरी. तो आप सोचो कितना होटल है, कितना होटल में कोयला इस्तेमाल हो रहा है. कम नहीं है, वो बहुत बड़ा है. आपको इंडस्ट्री देखे तो बहुत बड़ा है, छोटा नहीं है ना. उसका खाने का टेस्ट भी अलग है. अभी नया चीज आ गया, वो है मिट्टी में डालना. उसको बायोचार बोल रहे.
पुराने जितने भी है वो अलग इंडस्ट्री है, मतलब कंबशन చేసేదంతా हाँ अभी हम मिट्टी में डालो, पानी में डालो, एक्वाकल्चर फार्म में डालो, सैनिटेशन के लिए इस्तेमाल करो, टॉयलेट में वाटर ट्रीटमेंट అవుతుంది, फिश फीड भी दे उसको, खाने में भी दे उसको, उसका पानी में डालो, फिल्टर में डालो, बहुत है उसमें। कल ही मैं पूरा ट्रेनिंग दे के आ रहा हूँ एक्वाकल्चर एंड बायोचार, उसका एक बहुत बड़ा फ्रेमवर्क है। फिर अपना मुर्गी पालन में भी बायोचार है। वो कैसे इस्तेमाल करते आप जितना भी मुर्गी का शेड होता है ना, उसमें आप राइस हस्क डालते, हैं? चावल का छिलका वो डालते, उससे क्या होता है वो स्मेल आता ही रहता है और उसका लिए भी ठीक नहीं है मुर्गी के लिए। तो आप उसमें थोड़ा मिला के डाल दो 10% 20% బెడ్డింగ్ సాఫ్ట్నెస్ వాటికి బెడ్డింగ్ వేస్తారు. కోళ్ళ ఫారాలలో బెడ్డింగ్ అని వేస్తారు మీకు, అందుకే కోడిది ఎక్స్క్రీటా ఉంటుంది కదా, అలా అది కలిపి వస్తుంది మనకు. అయితే రెండోది అబ్జార్ప్షన్ కూడా ఇస్తారు. ఇప్పుడు టాయిలెట్లు అవన్నీ క్లీన్ చేయరు కదా, ఇప్పుడు బాయిలర్ కోడి అంటే 3 నెలలు 4 నెలలు ఫస్ట్ టైం వేస్తే అది 3-4 నెలలు అట్లనే ఉంటుంది, మళ్ళీ అది ఇయరిగా కోళ్ళు అమ్మే వరకు అది అట్లనే ఉంటుంది. మీరు బొగ్గేస్తే గబ్బు తగ్గుతుంది, అది పాయింట్. బొగ్గేస్తారు కదా గబ్బు తగ్గుతుంది, దాని విలువ పెరుగుతుంది. ఎందుకంటే దాని మూత్రము దాని విసర్జాలు అన్నీ ఉంటాయి కదా, అవన్నీ బొగ్గు పట్టుకుంటుంది, पटकोन मंच एरुव हाँ पकड़ लेगा कोयला, तो उधर भी है। तो वैसा अभी देखे तो दुनिया में हमको क्लाइमेट चेंज के लिए सोचो या अपना खाने का प्रोडक्शन बढ़ाने के लिए भी सोचो, पानी को अच्छा रखने के लिए, पर्यावरण को ठीक करने के लिए, तो हर एक जगह अभी बायोचार का इस्तेमाल हो रहा है। कहाँ नहीं बोले तो हर जगह है। अब ऐसा परिस्थिति आ गया है, ऐसा कोई जगह नहीं है जहाँ हमको ये नहीं चाहिए बोल के नहीं, हर जगह इसका वैल्यू है, उतना इंडेप्थ हो गया है ना। సో ఇది ఇట్లా సార్ బొగ్గు ఇప్పుడు కళ్ళ ముందర చూసారు, టెక్స్చర్ అంతా షైనింగ్ అన్నీ చూసారు కదా, మీకు నిజ మంచి చేతుల్లోనే ఉన్నది. తెలియని వాళ్ళు అంటే ఎట్లనో ఉంటుంది అనుకుంటారు. సో స్ట్రక్చర్ ఇట్లా ఉంటాయి, పాలియారోమేటిక్ కార్బన్ రింగ్స్ అంటారు, ఎగ్జాగన్స్ ఉంటాయి రకరకాల మైక్రోస్కోపిక్ లైక్ మైక్రోస్కోప్. సో ఒరిజినల్గా ఇది టెర్రాప్రెటా అని బ్లాక్ అర్త్ అని అంటారు, పోర్చుగీస్ టర్మ్ ఇది. సో అక్కడ అడవులలో బాగా వాడిరు, పనికిరావన్న భూములల్లో వాడి दे हैव कल्टिवेटेड एंड सिविलाइजेशन एग्जिस्ट हुआ, नागरिकता जो बोलते हैं ना, जंगलों में हुआ था अमेज़न नदी के उधर। तो अभी ये पूरा डिस्कवर कर रहे लोग, तो इसको काला सोना भी इसलिए बोलते हैं हम, एल्डोराडो बोल के एक अच्छा वीडियो भी है, आप देख सकते हैं। हाँ टेर्रा प्रेटा ब्लैक अर्थ। तो मैं जब 2005 में शुरू किया था, हमको बायोचार का शब्द नहीं था, हम टेर्रा प्रेटा इस्तेमाल कर रहे थे। ये अभी जो फ्लोर है ना, ये फ्लोर नहीं था, हमारा नीचे था, लेकिन ऐसे ही जगह था पूरा, उधर मैं पेड़ लगाया था पूरा। तो वो टाइम मैं दिखाया तो आपको टेर्रा प्रेटा रूफटॉप एक्सपेरिमेंट बोल के रहता। फिर बाद में 2007 से ये हम इस्तेमाल कर रहे ये शब्द, उससे पहले उसका उतना इस्तेमाल नहीं था। तो इधर ये स्टेबल मटेरियल है कार्बन, उसी को हम बायोचार बोल रहे हैं। एंड रिड्यूस ग्रीन हाउस गैस एमिशंस फ्रॉम बायोमास एंड सॉइल्स, क्योंकि ये अगर पानी में भी डालते हैं, मिट्टी में डालते हैं, जो कोई भी उधर से निकलता रहता स्मेल्स उसको पकड़ लेता है ये, हाँ स्मेल को बाहर नहीं आने देता, ऐसा है। इसलिए हम ये सेप्टिक टैंक में भी डाल सकते, सोक पिट में डाल सकते। तो ये थर्मोकेमिकल कन्वर्शन ऑफ बायोमास होता है ऑक्सीजन लिमिटेड एनवायरनमेंट बोल के उसमें। और ये आईपीसीसी वाले बोल रहे हैं, इंटर गवर्नमेंट पैनल ऑन क्लाइमेट चेंज, दिस इज वन ऑफ द बेस्ट सॉल्यूशंस फॉर कार्बन सिक्वेस्ट्रेशन, इट इज डिक्लेयर्ड ऑलरेडी। which one sir? Carbon sequestration, thermochemical reaction. इंटर गवर्नमेंट पैनल ऑन क्लाइमेट चेंज उन लोग रिपोर्ट्स निकालते हैं, మొన్న రీసెంట్గా రిలీజ్ చేసింది 6th అసెస్మెంట్ రిపోర్ట్. సో అబౌట్ 4-5 ఇయర్స్లలో 3-4 ఇయర్స్లో కొన్ని రిపోర్ట్లు చేస్తారు ఫ్రమ్ సైంటిఫిక్ పబ్లికేషన్స్. సో సొల్యూషన్స్ ఏమున్నాయి క్లైమేట్ చేంజ్ మిటిగేషన్కి అనే దాంట్లో దే ఐడెంటిఫైడ్ బయోచార్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ సొల్యూషన్స్.
तो इससे क्या हो गया, ये 2018 में उनका रिपोर्ट में पब्लिश किए थे। वहां से लेके कोरोना टाइम पे पूरा स्टैंडर्ड्स बना लिए। अभी ये पिछले 2-3 साल में ही इसका कार्बन क्रेडिट बोलते हैं। अगर आप 1 किलो भी मिट्टी में डालते ना, आपको 16 रुपीज डायरेक्ट आ जाता पॉकेट में पैसा, इंसेंटिव मिनिमम। तो उतना इसका वैल्यू हो गया। आप डाल रहे फिर भी मैं दे रहा हूँ क्योंकि आप अच्छा काम कर रहे बोले दुनिया के लिए, ये आगे। उसमें एक स्पेशल केस था, वो $500 भी दिया था एक व्यक्ति ने CO2 ఎమిషన్ के लिए। సో ఇక్కడ ఇవి వస్తున్నాయి సార్, బ్రాడ్గా మీరు చూడవచ్చు సాయిల్ కాంటెక్స్లా. సో బయోచార్ కల్చర్ అని ఈ పదం, ఇది ఎందుకంటే నేను సర్టిఫైడ్ ట్రైనర్ కూడా ఉన్నా. సో మీరు ప్రొడక్షన్ చేయాలి, చేసే ముందు ఒక ట్రైనింగ్ ఇప్పిస్తారు మీకు మీ స్టాఫ్కి అందరికీ. ఆ ట్రైనింగ్లు నేను ఇస్తాను అఫీషియల్గా అంటే నేను వచ్చి ఇయ్య మీకు. ఎవరైతే ఆ క్రెడిట్స్కి ఉంటారు కదా ఇన్ బిట్వీన్ ఏజెన్సీ, వాళ్ళు నాకు చెప్తారు వెళ్ళిగో వీళ్ళు ఆల్రెడీ మాకు రిజిస్టర్ అయ్యారు, వాళ్ళు ప్రొడక్షన్ మొదలు పెడతారంట, నువ్వు వెళ్ళి ఒక 3 రోజులు ట్రైనింగ్ అంట. అవన్నీ వస్తాయి, డిఎంఆర్వి అవన్నీ వస్తాయి అన్నమాట. అట్లా నేను ట్రైనింగ్లు ఇస్తుంటాను అన్నమాట. సో దానికి రిలేటెడ్ కూడా కొన్ని ఉంటాయి ఇలా, అందుకని అది ఇది పెట్టాను అన్నమాట. నేను ఓవరాల్గా చెప్తే పెద్ద ఇష్యూ ఉండదు కానీ, బట్ సాయిల్ ఫర్టిలిటీకి ఇది టోటల్గా ఒక సీక్వెన్స్ ఉంటుంది. एक्चुअली दिस इज नॉट ए फर्टिलाइजर, फर्टिलाइजर नहीं है, लेकिन आप जो कोई भी फर्टिलाइजर देते हैं पेड़ को, ऑर्गेनिक इनऑर्गेनिक केमिकल जो कुछ भी बोलो, उसका क्या होता है क्षमता बढ़ता है. अगर आप मैं पानी दे रहा हूँ पियो बोल के, नल का नहीं आप पैसा लेके पी रहे, पूरा पानी आधा नीचे गिर रहा आधा पेट में जा रहा. मैं एक ग्लास में देता हूँ पानी तो आप पूरा पी रहे ना. ग्लास बोले तो पकड़ा है, उसने ग्लास पकड़ा है ना, तो आप ले रहे, तो आपका वेस्टेज नहीं हो रहा. वैसे ये पकड़ रहा है पेड़ को हल्का हल्का लेकिन सब कुछ मिलता है, मगर सब कुछ मिलेगा पेड़. पहले ये पकड़ रहा है, पकड़ के जमीन के अंदर जाने नहीं दे रहा, बेकार में पानी में बहने नहीं दे रहा. ठीक है ना. इसके अलावा जितना भी आपका जमीन में पर्यावरण होते, पर्यावरण एक नहीं होता कभी भी. बोलने के लिए हम पर्यावरण बोलते जनरली, लेकिन उसमें बहुत सारे पर्यावरण रहते हैं. उसमें एक पर्यावरण है पानी का पर्यावरण, नमी होना चाहिए ना मिट्टी में, उसको पकड़ेगा. ठीक है. फिर सूक्ष्म जीवों का पर्यावरण बायोडाइवर्सिटी बोल सकते हैं आप. उसमें आपका बैक्टीरिया होने दो, फंजी होने दो, प्रोटोजोआ, निमेटोड्स, अर्थवर्म्स ऐसा होते हैं ना पूरे. तो ये पूरा चीजों का पर्यावरण को भी अच्छा करता है ये. तो वो पर्यावरण भी ठीक कर रहा है. ठीक है ना. तो इसके अलावा क्या कर रहा है, वो टेम्परेचर भी कंट्रोल कर रहा है. जमीन में गर्मी होता है, कभी गर्मी ऊपर का गर्मी भी जमीन में लग सकता, तब आपका पूरा जड़ पूरा ये हो जाता है कि नहीं. तो उसको भी ये कर रहा है, कंट्रोल कर रहा है ना. और ये जो एमिशंस होते रहते, गंदा हवा जो कुछ भी निकलता रहता, जैसा हम पैडी बोलते हैं, हम पैडी बोले तो ये चावल का उगाते हैं, उधर से भी वो मीथेन आता रहता, CO2 मीथेन ऐसा आता रहता पानी में से, उसको भी पकड़ लेता है और गंदगी फैलाने नहीं दे रहा. फिर आपका पेस्टिसाइड केमिकल रेसिड्यू जो है जमीन में, उसको भी पकड़ रहे. वो पेड़ के अंदर गए तो पेड़ भी विष हो जाता, तो वो विष होने से पहले बचा रहे, पकड़ रहे ना. और इसके अलावा अपना जो रूट्स बोलते हैं, जड़ होता है, उसको भी इतना अच्छा स्थान दे रहा है कि ये बायोचार डाले बोल के ऐसा हुआ. मैं इसको मॉन्यूमेंट्स बोलता हूँ, मैं इसी को ऐसा और ऐसा रख लेता हूँ. वो फ्रेम भी बनाया, दिख रहा है, ये बिना डाले तो इतना ही होगा था. ये बायोचार अभी भी पकड़ के ही देखो रूट्स में, ये कितना बड़ा हुआ, एक ही टाइम डाले से है, दिख रहा है ना. वो फर्क आता है. ये रूट हेयर, बिकॉज देर इज एयर भी चाहिए, हवा भी चाहिए, देर इज मॉइस्चर, देर इज ए स्ट्रक्चरल चेंज. सॉइल का जो स्ट्रक्चर होता है ना कंपैक्ट रहता, अदरवाइज ఇప్పుడు వెట్టుకున్నప్పుడు 4 ట్రాక్టర్ కొడితే ఏమవుతుంది, యువర్ సాయిల్ విల్ బి లైక్ దిస్.
Right, right. So biochar is fluffy. Fluffy. Fluffy means it has porosity. Like vermiculite, periculite. అట్లా ఎగ్జాక్ట్లీ అదేమో మినరల్స్, అదర్వైజ్ నేచర్ లో ఫామ్ అయినాయి. ఇది యూ కెన్ క్రియేట్ ఎనీ నెంబర్ ఆఫ్ టైమ్స్. ఒక వెర్మిక్యులేట్ చేయాలంటే మీరు చేయడానికి ఏముంటుంది, జియోలైట్ చేయాలంటే మీ చేతిలో ఏముంటుంది. బట్ దిస్ యూ కెన్ డూ ఎనీ నెంబర్ ఆఫ్ టైమ్స్. We can replace that village. యూ కెన్ డూ ఎనీ నెంబర్ ఆఫ్ Very టైమ్స్. good, renew. రెన్యూవబుల్. సో అట్లా ఇప్పుడు చూసారుగా రూట్స్ ఎంత మంచిగా ఉన్నాయి, రూట్ హెయిర్స్ చూసారు కదా, Because of that one. బికాస్ ఆఫ్ బయోచార్. నేను మీకు పీక్ చూపెడతా మన గార్డెన్లో, అర్బన్ గార్డెన్లో. ఓకే, ఇది ఇక్కడదే అర్బన్ గార్డెన్ది. ఇంత పెరిగి. రూట్స్ నేను కట్ చేసి పెడుతుంటే, ఎందుకంటే దిస్ ఈజ్ మై ఇన్స్పిరేషన్ టు షో ఎనీబడి. And the strength of the trees. అట్లా దెన్ ఆటోమేటికలీ యువర్ yield will increase. దట్స్ హౌ యువర్ ఎన్హాన్సింగ్ సాయిల్ ఫర్టిలిటీ అనే దాంట్లో వచ్చింది. ఏం చెట్టు సార్ ఇది? ఇది యాక్చువల్గా మన వంకాయలో ఒక వెరైటీ. ఇది చిన్నగా అవుతాయి, దీన్ని అంటు కడతారు వంకాయ చెట్లకు. ఈ చెట్టుని, ఈ చెట్టు బేస్ చెట్టు అవుతుంది, వంకాయ చెట్టు ఎగ్ ప్లాంట్ దీని మీద పెడతారు. ఫ్యామిలీ అదే. ఈ కాయలు చెన్నైలో పచ్చడి చేసుకుంటారు, దీని తింటుంటాయి గోల్ గోల్. అది. సో వాటర్ ఐ సెడ్ జస్ట్ నౌ. సి వాటర్ రిటెన్షన్ మీన్స్ దిస్ ఈజ్ నాట్ ఏ హైడ్రోజెల్ ఆర్ సంథింగ్. హైడ్రోజెల్ కాదు, హైడ్రోజెల్ అంటే అది ఇంక్రీజ్ అవుతుంది. మీరు నీళ్ళల్లో వేసినా అంతే సైజు ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. సో మీకు అబ్జార్ప్షన్ అడ్జార్ప్షన్ అని రెండు ఉంటాయి. అబ్జార్ప్షన్ అడ్జార్ప్షన్, ఏబిఏడి. అడ్జార్ప్షన్, అడ్, అబ్. సో అబ్జార్ప్షన్ ఈజ్ లైక్ సోకింగ్ ఇన్, లైక్ ఓ స్పాంజ్ సోక్ చేసుకుంటారు కదా, సో దట్ ఇట్ కెన్ డూ. Adsorption means on its surface also it can have some, like you are having ice cream inside or ice cream is on your face. ఇది బల్జ్ కాదు, ఇది బల్జ్ కాదు. Like sponge also doesn't. అందుకనే ఇది లిమిట్ ఉంటుంది. It will take moisture, but it will take only the extent that it can take. It cannot expand like sponge లాగా. Sponge cannot expand. ఎంత పోరోసిటీ ఉందో అంతవరకు తీసుకునే కెపాసిటీ ఉంటుంది అంతే. సో అందుకే ఎవరన్నా 200% నీళ్లు తీసుకుంటే పెద్ద తప్పది. So conservation, how does ఇలాజికల్ అది. ఇదేమే లావ్ అవుతుందా? లావ్ అయితలేదు కదా. లావ్ అయితే అట్లా అనాలి. how does it? See, when you give water to your plants in drought prone areas or when there are monsoon breaks అనుకుందాం, you applied biochar to the soil. సో ఆ కండిషన్లో ఏమవుతుంది, మీకు ఈ యొక్క మోటాలిటీ ఇదంతా పెరుగుతుంది, చెట్లు సర్వైవల్ అనేది కష్టమవుతుంది. మాయిశ్చర్ రిటైన్ అవుతుంది కాబట్టి ఈవెన్ ఇఫ్ యూ ఆర్ నాట్ వాటర్డ్, ఇరిగేటెడ్ ఆర్ ఇట్ డిడ్ నాట్ రెయిన్, సో దోస్ ఎక్స్టెండెడ్ పీరియడ్స్ ఇట్ క్యాన్ ఎగ్జిస్ట్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ యు ఆర్ ఏ నర్సరీ ఓనర్. సి వాటర్ పోకుండా ఆపడమే కన్జర్వేషన్. యూజ్ చేసుకోవడము. థ్రిఫ్ట్ అంటే ఏంది, నాకు ఎక్కువ రెయిన్ఫాల్ కావాలనేది కాదు కదా ఇష్యూ. Whatever rain happened, within that I am efficiently using by not losing. That's a అంటే యూజ్ చేస్తున్నాము ప్లస్ మిగిలిన పెడుతున్నాము, వేస్ట్గా ఓనిస్తలేము. అర్థమైంది కదా లాజిక్. అట్లా ఫర్ ఎగ్జాంపుల్ దెర్ ఇస్ ఏ చార్కోల్ పీస్ లైక్ దిస్. ఇది అడ్డంగా ఉందనుకుందాం. సో దిస్ ఈజ్ ఎ చార్కోల్ పీస్, మై ఫింగర్. లెట్ us imagine I have absorbed water. ఇది పట్టుకుంది. పట్టుకున్నప్పుడు ఈ వేరు దీనికి టచ్ అయింది అంటే మామూలుగా అయితే ఈడ ఉన్న నీళ్ళే ఇది పట్టుకుంటుంది. కానీ ఇప్పుడు ఏమైతుందంటే ఇంత చార్కోల్ పీస్లు ఉన్న క్యాపిలరీ యాక్షన్ తోటి ఇంత ఏరియా నీళ్లు దీనికి అందుతున్నాయి. అండ్ ఇట్ కెన్ టేక్ ఫ్రమ్ హియర్ కదా. అర్థమైంది కదా. అట్లా ఇంక్రీజ్ అయింది కదా. అదర్వైజ్ దీనికి ఏముంటుంది స్కోప్, దీని చుట్టుముట్టున్న సాయిల్నో క్లేనో ఏదో ఉంటుందో పట్టుకున్న కొంచెమే దీనికి కెపాసిటీ, ఫీల్డ్ కెపాసిటీ అని కూడా మనం మాట్లాడతాం మామూలుగా సాయిల్ దాంట్లో, అంతే కదా. సో అది ఇంక్రీజ్ అయింది కదా. సో అట్లా మాయిశ్చరు అండ్ సాయిల్ pH అయితే ఇది అసిడిక్ సాయిల్స్కి చాలా మంచిది, ఎందుకంటే కొంచెం ఆల్కలిన్ ఉంటుంది కాబట్టి. బయోచార్ బై నేచర్ ఓవరాల్ ఆల్కలినిటీ ఇస్ గుడ్ ఫర్ హెల్త్ అని అంటాం, దట్ ఈస్ వన్ థింగ్. బట్ ఇక్కడ ఏంటంటే బికాస్ ఆఫ్ దిస్ ఫాస్ఫరస్ అంటాం కదా, యాష్ కంటెంట్ కొంచెం ఉన్నందుకు, లేదా దానికి ఉన్న నేచర్ అందులో
ఓ అండ్ ఓహెచ్ ఇట్లా ఉంటాయి కదా మనకు, అవన్నిటితోటే పిహెచ్లో డిఫైన్ అవుతుంటాయి. సో వాటితోటి ఆల్కలినిటీ అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 1 కిలో బొగ్గు తీసుకొని ఒక చిన్న బకెట్లో నేను కడిగిన అనుకుందాం. కడిగితే కొంతసేపు అయినాక సోపీ అవుతుంది ఆ నీళ్ళు. కడిగితే నీళ్ళు ఉంటాయి కదా మనకు, ఆ నీళ్ళల్లో ఏలు పెట్టి ఇట్లా అంటే సోపీ సోపీ అనిపిస్తుంది. దట్ ఈజ్ ఆల్కలినిటీ. యాసిడ్ ఉంటే ఇట్లా క్రిస్ప్ ఉంటుంది, ఇట్లా చిట్కేయచ్చు. సోపీ ఉంటే చిట్కేయలేం, జారుతుంది. వెనిగర్లో పెడితే ఇట్ ఈజ్ ఇట్లా అనొచ్చు. సోపీ ఉంటే జారుతుంటుంది కదా, నువ్వు అనలేవు. అది యూ కెన్ ఫీల్ ఇట్ యాక్చువల్లీ. అంటే దట్ ఆల్కలినిటీని, దట్స్ వెరీ సింపుల్. దట్ ఈస్ గుడ్ కదా. యాక్చువల్గా మనకు ప్రాబ్లం ఏంటంటే వీ హ్యావ్ ప్రాబ్లమ్ విత్ బోత్ ఆల్కలైన్ సాయిల్స్ అండ్ అసిడిక్ సాయిల్స్. అసిడిక్ సాయిల్స్లోనేమో లీచింగ్ అనేది అవుతుంది. దట్ ఈస్ ద బిగ్ థ్రెట్. లీచింగ్ అంటే ఏం లేవు, వాట్ ఎవర్ యూ గివ్ టు ద సాయిల్, లైక్ సింపుల్, ఇన్ యువర్ టాయిలెట్ యూ యూజ్ యాసిడ్. వై యూ వాంట్ ఎవ్రీథింగ్ టు బి లీచ్డ్ ఆర్ జస్ట్ వెళ్ళిపోవాలి, కొట్టుకోవాలి, డైల్యూట్ అయ్యి వెళ్ళిపోవాలి. ఇట్ షుడ్ నాట్ బి స్టక్ దేర్. అదే నల్లలు గిల్లలు, ఇప్పుడు డ్రిప్ ఇరిగేషన్ పైపులు కూడా నిండిపోతాయి ఉప్పుతోటి. మీరు అదే యాసిడ్ వాటర్ వాళ్ళకి ఇచ్చిర్రు అనుకుందాం డ్రిప్ పైపులకు, స్లోగా అవన్నీ సాల్ట్స్ కరిగిపోయి మళ్ళీ నార్మల్ అవుతాయి పైపులు. ఇంతే కదా లాజిక్. అయితే యాసిడ్ల ప్రాబ్లం ఏంది, హై రెయిన్ఫాల్ ఏరియాస్లో యాసిడిక్ ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే కంటిన్యూస్గా అక్కడ ఉన్న బయోమాస్ కూడా బాగా పెరుగుతుంది, హ్యూమిక్ యాసిడ్ అవుతుంది. టోటల్గా హెవీ రెయిన్ఫాల్ ఏరియాలో యాసిడిక్ అయిపోతుంది బేసికల్గా. సో అక్కడ ఏమవుతుందంటే న్యూట్రియంట్స్ దొరికాయి. అమెజాన్ ఫారెస్ట్ మనకు పెద్ద కనబడుతుంది, నిజంగా సాయిల్ ఏముండదు, అడవిలేని దగ్గర జీరో అవుతుంది. డెజర్ట్స్ అయిపోతాయి ఆడ తొందరగా. అందుకే మనం పోడు వ్యవసాయం చేస్తే అంత మంచిది కాదంటాం. పోడు అంటే అడవుల్ని నరికి వ్యవసాయం చేస్తుంటారు ట్రైబల్స్. వాళ్ళ అందులో చేసే దాంట్లో ఈ పద్ధతి ఉంది, బయోచార్ ఇంటిగ్రేటెడ్. పోడులు ఏం చేస్తారంటే ఫస్ట్ అడవి నరుకుతారు, నరికి మొత్తాన్ని కాలబెడతారు. నరికిన దాన్ని బొగ్గు అవుతుంది, మళ్ళీ యాష్ అవుతుంది. అవి ఏం చేస్తాయంటే బొగ్గు ఉంది కాబట్టి పట్టుకునే గుణం ఉంటుంది కదా, తర్వాత అసిడిటీని కూడా తగ్గించింది కదా యాష్ ఉన్నందుకు. సో అక్కడ ఏ పంట పెట్టినా వాళ్ళకి మళ్ళీ ఒక 3-4 ఏళ్ళు మంచిగా అంతుంది. పండ్యానికి ఏమవుతుంది ప్రాబ్లము, ఈ ఫుల్ రెయిన్లు కదా, మళ్ళీ మొత్తం కొట్టుకోపోతుంది. ఇక వద్దురానైనా మళ్ళీ కొత్త జాగాలో పోయి మళ్ళీ కాలబెట్టుడు మొదలు పెడతారు. బొగ్గు కూడా కొట్టుకోపోతుంది, పోదా ఏంది, అది లాజిక్. అందుకే పోడు వ్యవసాయంలో షిఫ్టింగ్ కల్టివేషన్ అంటాం మనం ఇందులో రకంగా. జూమ్ కల్టివేషన్ అంటారు, పేర్లు రకరకాలు ఉంటాయి. స్లాష్ అండ్ బర్న్ అని అంటాం ఇంగ్లీష్లో దాన్ని. సో దాన్ని వీ డోంట్ ఎంకరేజ్ అదర్వైజ్. అంటే అప్పుడు మీకు పంట మంచిగా అందుతుందని ఒకటి. అట్లనే ఆల్కలినిటీ ఎక్కువ ఉంటే కూడా మళ్ళీ అదే ప్రాబ్లం. ఆల్కలినిటీ ప్రాబ్లం ఏంటంటే అవి అన్ని పట్టుకుంటుందని చెట్టుకి ఉల్టా మెథడ్. అది ఈడనే ఉన్నాయేమో డైల్యూట్ చేసి పంపించేస్తుంది యాసిడ్లా, ఆడనే పట్టుకుంటుందని చెట్టుకి నా దగ్గరనే ఉంచుకుంటా ఉంటుంది ఆల్కలిన్ అట్లా. అందుకని ఈ రెండుతోటి మనకు ఇన్ బిట్వీన్ కావాలంటాం. మేబీ స్లైట్లీ ఆల్కలైన్ ఉంటే ఓకే, కానీ ఎక్కువ అసిడిక్ అయితే ఉండొద్దు. అట్లనే ఎక్కువ ఆల్కలినిటీ కూడా ఉండదు. మేబీ 6.8, 7.5 ఇట్లా ఉంటాయి కదా రేంజ్. సో అది ఓకే. చేసినాం, ఎన్నో చేసినాం, నిన్న కూడా చేసినాం మేము. 7.5, 8 అట్లా ఉంటే మనం కడిగిన నీళ్ళు చూస్తే ఇట్ డిపెండ్స్ హౌ మచ్ యూ డైల్యూటెడ్. నేను యూజువల్గా రెయిన్ వాటర్ వాడమంటా డిస్టిల్ వాటర్ లేనప్పుడు. మళ్ళీ ఆల్రెడీ నీకు బోర్ నీళ్ళు వాడితే ఆల్రెడీ అందులో పిహెచ్ ఎక్కువ ఉన్న నీళ్ళు వాడితే నీకేం తెలుస్తుంది, తెలియదు కదా. అందుకే రెయిన్ వాటర్ అయితే డిస్టిల్ వాటర్ క్లోజ్ ఉంటుంది. సో సమ్ రెయిన్ వాటర్ ఇఫ్ యూ మిక్స్ విత్ బయోచార్ అండ్ దెన్ టెస్ట్ అట్లీస్ట్ యూ విల్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ బయోచార్ కదా. సో ఇది మోడిఫైయింగ్ సాయిల్ స్ట్రక్చర్ కూడా అవుతుంది, మీరు గుర్తుపెట్టుకోండి. ఒకవేళ క్లేయి సాయిల్ ఉన్నా కానీ ఓవర్ ఏ పీరియడ్ బయోచార్ అప్లై చేస్తే మీకు సిల్టీ సాయిల్ లాగా అనిపిస్తుంది సాయిల్ స్ట్రక్చర్ కూడా. అండ్ ఇది కార్బన్, నైట్రోజన్, పిహెచ్ ఇవన్నీ బికాజ్ మీకు తెలుసు కదా లోమ్ అనేది మంచి సాయిల్, వేర్ దెర్ ఇస్ ఎ బ్యాలెన్స్ ఆఫ్ శాండ్, సిల్ట్ అండ్ క్లే, లోమ్ సాయిల్స్. బట్ క్లే సాయిల్ ఈజ్ వెరీ బ్యాడ్. Silty soil is far better, but clay soil is very bad because it holds moisture like anything.
क्ले बोले तो अपना तालाब का उसमें आता गड़ा बनाते ना मिट्टी, తీసి లేకిన वैसा मिट्टी अच्छा नहीं है. తీసుకోవాలని చెప్తే సిల్ట్ సార్ అది. సిల్ట్ అనేది వేరే డెఫినేషన్, క్లే అనేది వేరే డెఫినేషన్. శాండ్, సిల్ట్, క్లే అని 3 గ్రేడ్లు ఉంటాయి. శాండ్ ఈజ్ లైక్ అరౌండ్ 2 mm to 0.5 mm, 0.5 mm. సో 0.5 mm to 0.02 mm ఏదో ఉంటుంది సిల్ట్ గ్రేడ్. ఓకే, దానికంటే తక్కువ ఉంటే క్లే అన్నట్టు. బంకమా దాంతో కుండలు చేస్తాం కదా అది. సో మనకు సిల్ట్ కొంచెం బెటర్. క్లేలో పొరాసిటీ ఉండదు, మొత్తం హోల్డ్ చేసుకుంటుంది మాయిశ్చర్. నీళ్లు ఫుల్ పట్టుకుంటుంది. మీకు చౌడు భూములు ఎట్లనో క్లే సాయిల్స్ అట్లా రకంగా. చౌడు భూములు కూడా నీళ్లు పోనీయాయి, వాటర్ లాగింగ్ కండిషన్ కూడా అవుతుంది. మీరు డ్యామ్ ఉంటుంది కదా, డ్యామ్ కన్స్ట్రక్షన్ చేసినప్పుడు ఆ డ్యామ్ మధ్యన కోర్ వేసేది క్లేనే, కోర్లో. ఎందుకంటే నీళ్లు పోవు క్లేలకించి వేసి మళ్ళీ వేరే మట్టి వేస్తారు దాని మీద. కోర్ మాత్రం క్లే ఉంటుంది. ఏం లేదు, ఈ మనకు హోల్డ్ చేసి ఇస్తాయని చెప్పనీకే. ఏ చెట్లైనా ఇంక్రీజ్ అవుతుంది. నీకు ఫాస్ఫరస్ అంటే యాష్ ఉంటుంది కాబట్టి ఫాస్ఫరస్ పెరుగుతుంది. బొగ్గుల కొంచెం ఉంటుంది కదా యాష్, ఎంతైనా తయారు చేసినప్పుడు ఏదో రకంగా అట్లా అది పట్టుకొని ఇస్తుందని చెప్పనీకే అంతే. కార్బన్ అంటే కార్బనే కదా, ఇది కూడా ఒక రకంగా. నత్రజని అంటే యూరియా, యూరిన్ అవన్నీ పట్టుకుంటుంది. ఇది పట్టుకొని చెట్టుకు అందిస్తుంది. ప్రాక్టికల్గా ఆల్రెడీ నిన్న మొన్న వేసినవి కూడా కొన్ని ఉన్నాయి. ఓన్లీ బయోచార్ వేస్తే ఎట్లుంది, బయోచార్ కంపోస్ట్ విత్ సాయిల్ వేస్తే ఎట్లుంది, యూ కెన్ సీ. రూట్ డెవలప్మెంట్ ఇది ఆల్రెడీ చూస్తున్నారు కళ్ళతోటి, రూట్. దెన్ కంట్రోలింగ్ పెస్ట్ అండ్ డిజీజ్. ఇది ఏమవుతుందంటే వెన్ సాయిల్ ఈజ్ గుడ్ దెన్ ప్లాంట్స్ ఆర్ గుడ్, హెల్దీ. ఈ ప్లాంట్స్ ఆర్ గుడ్ దెన్ దే విల్ హ్యావ్ మోర్ రెసిస్టెన్స్ ఫ్రమ్ పెస్ట్ అండ్ డిజీజ్. సి बुनियाद అని అంటారు, फाउंडेशन. एक सीरियल भी था वो 20-30 से पहले. तो ये फाउंडेशन इम्पोर्टेंट है. फाउंडेशन बोलते हैं जड़ से हम पेड़ को पहचानना. हम पेड़ को देख के सोचते इतना बड़ा पेड़ कैसा हुआ, इतना अच्छा पत्ता क्यों है, लेकिन जड़ को इमेजिन नहीं करते. लेकिन जड़ रीजन है, बोले तो मिट्टी रीजन है, और मिट्टी के पास जो पोषक है वो रीजन है కదా. తర్వాత ఇంక్రీజింగ్ మైక్రో ఆర్గానిజం యాక్టివిటీ, దట్స్ ప్రూవ్డ్ బియాండ్ డౌట్ బికాస్ దే స్టే ఇన్ దిస్ హోల్స్ సేఫ్లీ and they increase their population. No, this is only like your apartments. Your big apartments are there, your coral reef is there. Coral reef is not food, but in those given spaces it has so much biodiversity, it can get its resources. It's like coral reef, or it is like your multi-story apartments. అంటే million story apartment అంటారు, not 50 story అట్లా కాదు, a million story apartment. Because if you see closely under microscope, those are million story apartments. अपार्टमेंट बन के उसमें है, इसलिए संतुष्ट है. उसको भी चाहिए न रहने का. देखो कोई भी जानवर को आवास भी चाहिए, खाना, पानी, हवा, ऐसा बोलते हैं ना, कपड़ा, यहाँ तक ही बोलते लोग. लेकिन ये आवास भी चाहिए, लिवेबल स्पेस. And we have to inoculate. That is what our procedure is. You have to inoculate microbes, or you have to charge with microbes, and you have to give food. That's why we don't apply charcoal directly to soils. If somebody is applying charcoal directly to soils, he will have lots of shocks. Shock means, see, it will try to take whatever it wants. It will not give to plant initially. So that's why you charge it, you inoculate with right microbes, then you put in the soil. Then that's what our biochar composting is one method. That even how to inoculate with urine or slurries or some growth promoters that we get ready made, उसमें उसको मिला के कैसा हम देना है, तो ये पूरा होता है. So improving crop yield, securing crops from drought and climate variability, because they have holding capacity, hazard, less impact of hazard and pesticides. Otherwise they are there everywhere. So in the presence of biochar, even your aquifer water will be improved. जमीन के अंदर का पानी भी अच्छा रहता है, इसलिए आप, क्योंकि ऊपर आप कोयला डाले ना जमीन में, बारिश का पानी भी जा रहा, कलुषित पानी जा रहा, तो उधर ही फिल्टर होके नीचे जा रहा.
So this is what one of my testing, maybe around 2006 or 7, I'm testing alkaline soil after application. उसमें फिसल जाते हैं अल्कलाइन सॉइल में, मैं गिरा नहीं इसलिए वो मेरा ट्रीट हो गया। तो इधर दूसरा चीज भी ऑब्जर्व करने का है, वो है सॉइल टेम्परेचर कैसा, जैसा अपना बाल टाइप है, ये अपना सिर का ऊपर बाल है ना, जिन पे कोयला डालना वो बाल टाइप है, ये बिना बाल के अपने को गर्मी पूरा लगता, क्योंकि बाल के बीच में जो थोड़ा हवा का गैप्स है ना, वो क्या कर रहा है, वो गर्मी को अंदर घुसने नहीं दे रहा, इसलिए अपने को बाल दिया है इधर। तो जमीन में भी जब कोयला है तो इसके अंदर भी बहुत छेद है, बोलने के लिए ब्लैक बॉडी है, ब्लैक बॉडी विल टेक मोर हीट बोलते हैं, लॉजिकली उसके बीच में हवा भी है, वो भी याद रखो, जैसा अपना बाल के बीच में है। या बिकॉज इट विल नॉट गेट द सॉइल एक्सपोज टू द हाई टेम्परेचर। फिर सॉइल क्रैक्स बोले तो हेयरलाइन क्रैक्स आ जाता है, बिकॉज मॉइस्चर निकल गए तो हेयरलाइन क्रैक आता। तो व्हेन बायोचार है तो क्रैक नहीं आता, क्योंकि इट रिटेन्स मॉइस्चर टू सम एक्सटेंट। अगर आपका पास कोयला बना रहे आप, मैं नया नया बनाया, उधर बाहर रखा हवा में, जिस दिन बनाया वो 100 किलो है, फिर मैं 1 वीक लगाया बाहर हवा में, आपको 115 kg हो जाता। इसलिए कोयला बेचने वाला फ्रेश वाला कभी नहीं बेचता, 15 किलो उसको आ जाएगा, हवा का मॉइस्चर भी ले लेगा वो। ఉప్పు బస్తా లెక్క సార్, బయట పెడితేనే మన వాళ్ళకు లాభం, దుకాణాలకు ఉప్పు బస్తా లోపల పెడితే లాభం లేదు, నమ్మకం అది రాత్రి మొత్తం మంచిగా మంకురు గుంజుకొని పొద్దుగాల 1 కిలో ఉప్పి అంటే మంచిగా బరువు మంచిగా, మన ఫీలింగ్ వేరే కానీ బట్ యాక్చువల్ వాళ్ళకి బరువు మంచిగానే ఉంటుంది, లాస్ అయ్యేది ఏం లేదు, లాస్ అయ్యేది ఉంటే బయట ఎందుకు పెడతారు। కానీ బొగ్గు కూడా అంతే, మీరు బొగ్గు బయట పెట్టండి కొన్ని నెలలు, తర్వాత మెల్లగా తర్వాత అమ్ముండి ఆ మాయిశ్చర్ నేచురల్గా గుంజుకొని మీకు వస్తుంది। సో అది పెరుగుతాయి సార్, ఇది యాక్చువల్గా మైక్రోబియల్ లైఫ్ అంటాం కదా మనం, అది పెరుగుతుంది, మొత్తం పెరుగుతుంది, అండ్ ఇది కూడా మనకు పెరుగుతుంది అన్నట్టు అర్థం ఉంటుంది। ఇట్ గివ్స్ ఎన్ దోస్ ఎన్వైరన్మెంట్స్ టు ఎగ్జిస్ట్। సి అర్థవర్మ్ ఈజ్ ఏ ప్రెడేటర్ లైక్ టైగర్ ఇన్ ద ఫారెస్ట్, ఇఫ్ ఆల్ యూఆర్ లైక్ బ్యాక్టీరియా, ఫంజీ, ప్రోటోజోవా, నిమటోడ్స్ ఇట్లా అనుకుంటూ వస్తాం కదా, అన్ని మంచిగా ఉంటేనే అర్థవం కనబడుతుంది లాజికల్గా। కింది పిరమిడ్లా ఉంటాయి కదా, సో ఆ పిరమిడ్లో ఇది ఒక స్ట్రక్చర్, మనకి ఇది కనబడుతుంటే సాయిల్ మంచిగా ఉన్నదని ఇండైరెక్ట్ చెప్పడం। ప్రాజెక్ట్ టైగర్లు అట్లేం చెప్తారు కదా, ఈ అడవిలో పులి తిరుగుతుంటే ఆ జింకలు బాగున్నాయని చెప్తారు, అట్లా దానికి సంబంధించిన అన్ని మైక్రోస్కోప్ లెవెల్కి ఏంచి మిగతాది అన్నీ ఉన్నాయని చెప్తారు। क्योंकि इसमें थोड़ा अब्रेसिवनेस रहता, आप कोयला रगड़ो हाथ का ऊपर, देखो आपको ऐसा थोड़ा लग जाता, हाँ छुपेगा। अगर आप दंतमंजन भी करते हैं ना इससे, ये पूरा छुपा रहता, फिर थोड़ा देर जलता रहता, जब पानी पी रहे तब लगता कि कुछ, इसलिए हम काउडंग का यूज करते बायोचार ज्यादातर घरों में, इसका बायोचार ये नहीं रहता। तो ये छुपने का जो नेचर है ना, उसको क्या है, అగర్ అర్థం బి ఖాతా మిక్కీ ఖాతా పౌడంగ్ స్ట్రా కాబట్టి ఇదేమో వుడ్ కాబట్టి వుడ్లకించి వచ్చినది కోర్స్నెస్ ఎక్కువ ఉంటుంది కొంచెం, సో అదే పెండ అనేది తక్కువ ఉంటుంది సార్, తక్కువ ఉంటుంది। కౌడంగ్ కేక్స్ ని నేను బయోచార్ చేయొచ్చు అంతే కదా, కౌడంగ్ కేక్ యూ కెన్ గెట్ రెడీమేడ్ కౌడంగ్ కేక్, ఇట్లా గోడల మీద కొడతారు కదా, ఎండబెడితే వస్తాయి బిస్కెట్ల లెక్క, దాన్ని ఐ కెన్ మేక్ బయోచార్। యూజువల్గా ఆ బయోచార్ సాఫ్ట్గా ఉంటుంది అంటే కొంచెం, వుడ్ ఇది మనకు హార్ష్గా ఉంటుంది, దాన్ని పౌడర్ చేసిన క్రిస్టలైన్ ఉంటుంది కదా, కుచ్చుకున్నట్టు ఉంటుంది। సో అందుకనే ఈ అర్థవంశం ఇవన్నీ ఏంటంటే ఇనీషియల్గా బయోచార్ చేసినప్పుడు దట్ అబ్రెసివ్ నేచర్ ఉంటుంది కదా, ముళ్ళ పొదలకి ఏం బొమ్మంటే మనం బొమ్మదాలి కొంచెం ఫీల్ అవుతాయి, కొన్ని రోజులు అయినాక ముడి వాడతాయి తిరుగుతుంటాయి। సో ఇనీషియల్గా రిపల్షన్ చేస్తాను నేను చెప్తాను, ఇది నా రీసెర్చ్ తోటి చెప్తున్నాను। అట్లనే టర్మైట్స్, యాంట్స్ ఇవి కూడా ఇనీషియల్గా అబ్రెసివ్నెస్ ఉంటుంది కాబట్టి ఓవు వాటి స్కిన్ 0.000 mm ఉంటుంది థిక్నెస్, సన్నం ఉంటుంది అది, చూడడానికి షెల్లాగా అనిపిస్తుంది కానీ సన్నం ఉంటుంది,
ఏదైనా పుసుక్కున తాకితే సీక్రీషన్స్ అవుతాయి కదా లిక్విడ్స్, డిహైడ్రేట్ అయితే చచ్చిపోతుంది. అందుకే రిస్క్ ఎందుకు తీసుకుంటే అందులోకి పోవడం. నేను ఇప్పుడు బయోచార్ పెయింట్స్ అని తయారు చేస్తున్నా, చేయొచ్చు మీరు కూడా బయోచార్ పెయింట్స్. मार्केट में आएगा यू मिक्स अप विथ डिफरेंट मटेरियल्स. मैं खुद बना रहा हूँ जी, मार्केट का है, आपको ट्रेनिंग दे रहा हूँ. ऐसा ये वेरी सिंपल है. इफ यू आर अप्लाइंग से घर के लिए जैसा ऐसा दीवार है, बट ऐसा दीवार है ट्रेडिशनल हाउस में, मैं कैसा भी गोबर का पूरा लेपन कर रहा हूँ, गोबर मिट्टी करके लेपन कर रहा हूँ, या नहीं हर हफ्ता या महीने में एक बार कर रहा हूँ. ये मेरा आदत है. मैं उनको क्या बोल रहा हूँ, ठीक है आप गोबर लिए, वो टर्मेट का मिट्टी लिए, उसमें थोड़ा बायोचार भी डाल दो करके इसको लेपन करो, आपके लिए और फायदा है. क्योंकि बायोचार स्मेल भी खींच रहा है ना. आप वो मिट्टी वाला घर में जब बारिश गिरता मिट्टी मिट्टी स्मेल आता, आपको रहना भी मुश्किल है. जैसा आपका कपड़ा थोड़ा गीला है तो घर में रखे तो कैसा रहता, वो स्मेल आपको ही अच्छा नहीं लगता. खुद का कपड़ा है लेकिन यू डोंट लाइक द स्मेल. समझ में आ रहा ना. ఈ మల్చ్ లెక్క కూడా వాడచ్చు. మిక్సింగ్ విత్ సాయిల్ ఇస్ అనదర్ థింగ్. సో ఇది మల్చ్ లాగా కూడా వాడచ్చు. సో మల్చ్ అంటే మీద వాడతాం. మీరు ఇవాళ రేపు ప్లాస్టిక్ మల్చ్ అని వాడతాం, ఓ షీట్ వేస్తారు చూసిరా నల్లది. అది వేసే బదులు యూ పుట్ ఏ లేయర్ ఆఫ్ బయోచార్, యూ కెన్ ఆల్వేస్ రిట్రీవ్ దట్ బయోచార్. యూ క్రియేట్ సమ్ బెడ్స్, ఆ బెడ్స్ మీద వేయండి, మళ్ళీ తీసేసుకోవచ్చు. అంటే మొత్తం ఇట్లా ఒక లేయర్ వేసి, ఎందుకంటే ప్యూర్ బయోచార్ లేదు వేరు కదా, గుర్తుపెట్టుకోండి. ఓన్లీ బయోచార్లో కుచ్చి ఉక్తానాయి. మీకు వీడ్స్ రావద్దని, సాయిల్ మాయిశ్చరు అందులో ఉండాలని కింద, దీని కింద మంచిగా మాయిశ్చర్ ఎక్కువ ఉంటుంది, దాని కింద మైక్రోబియల్ బయోడైవర్సిటీ కూడా ఉంటుంది, అన్నీ ఉంటాయి ప్రాపర్టీస్. మీరు ఏం చేయాలంటే ఇట్లా వేస్తారు, వేసి ఏడైతే చెట్టు పెట్టాలనో ఆడ ఇట్లా తీసేస్తారు, దాన్ని తీసి ఆడ చెట్టు పెడతారు అంతే. ఇది మొత్తం మీతో ఉంటుంది చెట్టు చుట్టూ రావు. ఆ రూట్స్ కి దాని బలం దాని దొరుకుతుంటాయి. అండ్ ఇది ఎక్కువ ఫ్రెండ్లీ కదా, బయట లోకల్ కానీ లోకల్ బయటికి మీకు మట్టిలో కలిసిన లాభమే, పర్యావరణానికి ఎమిషన్స్ రానియది, అన్ని లాభాలు వస్తాయి కదా. సో అట్లా మనకు మల్చ్ అనేది కూడా ఒక మెథడ్ సార్ ఇలా. సో ఇట్లా మనకు మల్టిపుల్ ఉంటాయి వాల్యూస్ బయోచార్లో. వెదర్ యూ యూజ్ యాజ్ అ మల్చ్ ఆర్ యూ బ్లెండ్ విత్ సాయిల్, వెదర్ యూ డూ విత్ కంపోస్టింగ్, బయోచార్ కంపోస్టింగ్ రెండు మిక్స్ చేయడము, అవన్నీ ఉంటాయి అడ్వాంటేజ్.